సెర్చ్ లో ఓపెన్ ప్రీమియర్ ప్రో ఇక్కడ పిన్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి డౌన్ లో, లేదంటే ఇక్కడ నుండి అయినా మీరు ఓపెన్ అయినా చేసుకోండి ప్రీమియర్. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అండ్ టూల్ బార్ లో వెరీ ఇంపార్టెంట్ కేసు మనకు టూల్ బార్ లో ఉన్న ఆప్షన్స్ అనేది చూద్దాం. సో ఇందులో డేట్ వైజ్ గా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఏదైనా ఒక డిఆర్సి లొకేషన్ అని చూస్ చేసుకోండి. సో చూస్ డి. ప్రీమియర్ ప్రో ఉంది కదా, సో టైటిల్ నేమ్ డిఫరెంట్ చూస్. టూల్ బార్ రిలేటెడ్ అండ్ డేట్ కూడా యాడ్ చేసుకోండి రెగ్యులర్ గా. క్లిక్ ఆన్ క్రియేట్. ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఏదైనా టూల్ అని మిస్ అయితే సో ఫోటోషాప్ ఆర్ ప్రీమియర్ ప్రో సో ఎనీ సాఫ్ట్వేర్స్ లో సో అడోబీ రిలేటెడ్ వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటోషాప్ రిలేటెడ్ ప్రతి దాంట్లో మనకు టూల్స్ అనేది మిస్ అయినప్పుడు సో మెయిన్గా మీరు చేయాల్సింది ఇక్కడ టూల్ అనేది మిస్ అయింది. టూల్స్ అనేది విజిబుల్ అవ్వట్లేదు. విండోస్లోకి వెళ్ళి వర్క్ స్పేస్ లో ఎడిటింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఎడిటింగ్ అనేది యాడ్ లో ఉంది, బట్ మనకు టూల్ అగైన్ విజిబుల్ అవ్వట్లేదు ఇక్కడ. సో దానికోసం మనం విండోస్లోకి వెళ్ళి సేవ్ వర్క్ స్పేస్ అండ్ ఎడిటింగ్ అనేది చూస్ చేసుకున్న తర్వాత రీసెట్ సేవ్డ్ లేఅవుట్. క్లిక్ ఆన్ రీసెట్ సేవ్డ్ లేఅవుట్ అంటే సో మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ అనేది విజిబుల్ అవుతుంది. సో డైరెక్ట్ గా డబుల్ క్లిక్ చేసుకొని కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అండ్ రైట్ క్లిక్ చేసేసుకొని సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో మనం ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు ఇమేజెస్. ఓకే, డౌన్లోడ్స్ లో నుండి కొన్ని క్లిప్స్ అనేది ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. అక్కడ ప్రీపిక్ అండ్ కొన్ని వెబ్సైట్స్ స్టాక్ ఇమేజెస్ రిలేటెడ్ వెబ్సైట్స్ వాటి నుండి కొన్ని వీడియో క్లిప్స్ అండ్ ఆడియో క్లిప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో నుండి డౌన్లోడ్ అండ్ ఇంపోర్ట్ రిలేటెడ్ సో ఫ్యూ క్లిప్స్ క్లిక్ ఆన్ ఓపెన్ అండ్ ఫస్ట్ మనకి సీక్వెన్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ప్రాజెక్ట్ ఫైల్లో వీడియో అనేది ఇంపోర్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా మనం టైమ్ లైన్లోకి మూవ్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ మనకు ఒక విత్ సీక్వెన్స్ లో యాడింగ్ అనేది చేయాలి. జస్ట్ సింగిల్ సీక్వెన్స్ తోటి మనం క్రియేట్ అనేది చేసుకోవాలనుకుంటే ఏదైతే క్లిప్ ఉందో సో ఆ క్లిప్ ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ సేమ్ క్లిప్ తోటి మనకు సీక్వెన్స్ అనేది క్రియేట్ అవుతుంటుంది. సో ఇలా కాకుండా సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియోకి డిఫరెంట్ సైజ్ ఉంటుంది. సో అగైన్ మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ దీనికి డిఫరెంట్ సైజెస్ అనేవి ఉంటాయి. సో అలా కాకుండా ఒక పిక్సెల్ సైజ్ లో మనం సీక్వెన్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. సో అది మీరు రీల్ ఎడిటింగ్ కి చూస్ చేస్తుంటే రీల్ ఫార్మాట్ అండ్ నెక్స్ట్ వీడియో రిలేటెడ్ అయితే హెచ్డి ఫార్మాట్. రైట్ క్లిక్ న్యూ ఐటమ్. సో షార్ట్ కట్స్ కూడా చెప్పుకున్నాం కదా, Ctrl+N సీక్వెన్స్ కి. సారీ, హెచ్డి ఫార్మాట్ డిజిటల్ SLR అండ్ 1080 ఓపెన్ ఫోల్డర్ 25 frames టూల్స్. క్లిక్ ఆన్ ఓకే. సో సీక్వెన్స్ అనేది క్రియేట్ అనేది చేసుకున్న తర్వాత మనం ఆ సీక్వెన్స్ లో వర్క్ చేసుకుంటే మనకు యాక్యురేట్ గా ఉంటుంది డిజైన్ అనేది. సో ఇక్కడ టూల్ బార్ లో మనకు కొన్ని ఆప్షన్స్ అనేది ఉంది. సో నంబర్ ఆఫ్ క్లిప్స్ మనం ఎట్ ఎ టైం కూడా కంట్రోల్ తో ఒక్కొక్క దాన్ని సెలెక్షన్ చేసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైం లైన్. సో ఎట్ ఎ టైం మనం నంబర్ ఆఫ్ క్లిప్స్ ని సెలెక్షన్ చేసుకుని కూడా టైం లైన్ లోకి ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక్కొక్క డిఫరెంట్ సైజెస్ లో ఉంది కదా. సో కొన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ లో ఉంది. సో దీనికి ఎగ్జాక్ట్ గా సో ఫ్రేమ్ లో ఫిట్ అవ్వాలనుకుంటే సెలెక్షన్ అండ్ మూవ్ టూల్ అనేది సెలెక్షన్ టూల్ గా దీనికి షార్ట్ కట్ P. సో మీరు ఏ టూల్ పైన సో టెక్స్ట్ టూల్ పైన ఉన్నారు, P క్లిక్ చేస్తుంటే టెక్స్ట్ టూల్ కి చేంజ్ అవుతుంటారు. సో ఇప్పుడు నేను ఈ క్లిప్స్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆటోమేటిక్ గా P టూల్ కి చేంజ్ అవ్వాలనుకుంటే కీబోర్డ్ లో జస్ట్ V అనేది క్లిక్ చేస్తుంటే టూల్ అనేది చేంజ్ అవుతుంటారు. సో సెలెక్షన్ టూల్ జస్ట్ సెలెక్షన్ చేసుకొని లేయర్స్ పైన సో వీడియో టైమ్ లైన్స్ ఉంది కదా, టైమ్ లైన్ పైన రైట్ క్లిక్ అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో ప్రతి క్లిప్ ని మనం 1 by 1 చేయకుండా సో ప్రతి క్లిప్ అనేది మనకు సెట్ టు ఫ్రేమ్ సైజ్ లోకి యాడింగ్ అనేది అయిపోయింది. డ్రైవింగ్ రిలేటెడ్. సో బిఫోర్ మనకు సో ఇలా Ctrl+Z క్లిక్ చేస్తుంటే ఫ్రంట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. సో ఎడిట్ లో ఆప్షన్ కదా అండు క్లిక్ చేసుకోవాలనుకుంటే Ctrl+Z అండ్ రీడోకి అయితే Ctrl+Shift-J ఇలా చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో
కొన్నిసార్లు మనకు ఓన్లీ ఫ్యూ క్లిప్స్ కాకుండా నంబర్ ఆఫ్ క్లిప్స్ అనేది ఉంటుంది. మరి ఎక్కువ క్లిప్స్ పైన వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని ట్రాక్స్ రిలేటెడ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేది ఉంటాయి. సో వాటిని ఎట్ ఎ టైం మనం మూవ్మెంట్ అనేది చేసుకోవాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రాజెక్ట్ అండ్ టైం లైన్ కి చూస్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ క్లిప్స్ అనేది యాడ్ చేద్దాం. కాపీ చేసుకుంటే కాపీ, అలా నెంబర్ ఆఫ్ క్లిప్స్ అనేది యాడ్ అవుతుంటాయి మనకు ఫర్దర్గా. సెలెక్టెడ్ ఆల్ట్ హోల్డ్ చేసుకుంటే ఆ క్లిప్ ని మనం మూవ్మెంట్ చేస్తుంటే కాపీ అవుతుంటది. ఒక్కొక్క క్లిప్ ని హోల్డ్ చేసుకొని సేమ్ క్లిప్ ని ఇక్కడ వాకింగ్ రిలేటెడ్, సో మీటింగ్ రిలేటెడ్ ఒక క్లిప్ ఉంది కదా, రైట్ క్లిక్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సేమ్ ఆల్ట్ హోల్డ్ చేసుకొని కాపీ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేసేసుకొని మాన్యువల్గా అయితే కాపీ అండ్ ఫ్రంట్ కి మూవ్మెంట్ చేసుకొని సో అగైన్ కంట్రోల్ వి పేస్ట్ అనేది అవుతుంది. సో అలా కాకుండా షార్ట్ కట్స్ లో అయితే ఆల్ట్ హోల్డ్ చేసుకొని సైడ్ కి మూవ్మెంట్ చేసిన అండ్ డౌన్ కి మూవ్మెంట్ చేసిన సేమ్ క్లిప్ అనేది కాపీ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా నంబర్ ఆఫ్ క్లిప్స్ అనేది ఉన్నప్పుడు మనకు సో ఎడిటర్ ఈ క్లిప్స్ అన్నిటిని సో ఫ్రంట్ ఫార్వర్డ్ కి మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే సో ఫస్ట్ సెలెక్షన్ టూల్ తోటి మాన్యువల్ గా అయితే ఇలా ఎట్ ఎ టైం సెలెక్షన్ చేస్తుంటాం. సో బట్ మనకు టాప్ లో ఉన్న ఇంకా కొన్నిసార్లు ఇంకా నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఇలా నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేది టెక్స్ట్ ఇమేజెస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఇమేజెస్ అని అప్లై అయినప్పుడు ఇలా నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అని ఉంటాం. సో ప్రతిదాన్ని మనం సెలెక్షన్ చేయడం డిఫికల్ట్ గా ఉంటుంది. ఫుల్ స్క్రీన్ లో మనం ఓన్లీ ఏదైనా విండోస్ ఉంది కదా, ఇక్కడ సోర్స్ విండో ఉంది అండ్ ఎఫెక్ట్స్ విండో, డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ కంట్రోల్ అండ్ ప్రోగ్రామ్, టైమ్ లైన్, ప్రాజెక్ట్ విండో. సో ఈ ప్రాజెక్ట్ విండోస్ ని మనం ఆ టైమ్ లైన్ ఎనీ విండోని మనం లార్జ్ సైజ్ లో చూస్ చేసుకోవాలనుకుంటే సో ట్యాబ్ పైన మనకు ఒక బటన్ ఉంది కదా, ఇక్కడ ఉన్న కీని ప్రెస్ చేస్తుంటే మీకు ట్యాబ్ పైన ఉంటుంది. సో నార్మల్గా అయితే సో ఇక్కడ ఆన్ స్క్రీన్ కీబోర్డ్ లో అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఏదైనా కీని సెలెక్షన్ చేసుకొని సో ఇక్కడ టైమ్ లైన్ అనేది లార్జ్ సైజ్ లో కనిపించారు ఓన్లీ కంప్లీట్ గా స్క్రీన్ మొత్తం. సో ఇక్కడ కీని ప్రెస్ చేస్తుంటే మనకు చేంజ్ అనేది అవుతుంటుంది. అండ్ ప్రివ్యూని లార్జ్ సైజ్ చూస్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి క్లిక్ చేస్తుంటే సెలెక్టెడ్ అని అవుతుంటుంది. జస్ట్ ఈ కీని ప్రెస్ చేస్తుంటే ఫుల్ స్క్రీన్ లోకి ట్యాప్ పైన అండ్ ఎస్కేప్ డౌన్ లో ఉంటుంది కీ, దాని మీద చూస్ అనేది చేసుకోవచ్చు. స్లాష్ రిలేటెడ్ ఫుల్ స్క్రీన్ లోకి యాడ్ చేయండి. సో ఇక్కడ ఉన్నదని సో ప్రతిసారి ఇలా సెలెక్షన్ చేసుకోవడం డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ క్లిప్స్ అనేది టైమ్ లైన్స్ అనేది ఇప్పుడు ఓన్లీ 5 seconds వరకే ఉంది. సో అలా కాకుండా కొన్నిసార్లు ఒక 20 seconds 20 minutes సో ఇలా డిఫరెంట్గా ఉంటుంది. సో అలాంటి టైమ్స్లో నెంబర్ ఆఫ్ క్లిప్స్ అనేది ఉంటుంది. సో మనం వర్క్ చేస్తుంటే క్లిప్స్ అనేది ఎక్కువ యాడ్ అవుతుంటాయి కదా. సో వీటిని ఎట్ ఎ టైం నేను సో కొన్ని ఫ్రేమ్స్ ఇప్పుడు 0 starting లో ఉంది. సో ఒక 10 frames తర్వాత 10 seconds 5 seconds తర్వాత మూవ్మెంట్ అనేది చేసుకోవాలనుకుంటున్నాం. సో వీటిని అన్నింటినీ సెలెక్షన్ మాన్యువల్గా చేయడం ఇక్కడ వరకు అయితే లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని మూటూల్ తోటి మాన్యువల్గా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ సైడ్ కి మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు కొన్ని ఫ్రేమ్స్ వరకు. సో ఇలా నెంబర్ ఆఫ్ క్లిప్స్ అనేవి ఉన్నప్పుడు ఎట్ టైం మనం మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సో దీన్ని ట్రాక్స్ అంటాం. ట్రాక్ సెలెక్షన్ టూల్ అనేది ఉంటుంది. ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్. సో ఫ్రంట్ లో ఉన్న ప్రతి క్లిప్ అనేది సెలెక్టెడ్ అని అవుతుంటాం. సో ఫుల్ స్క్రీన్ లోకి ఓపెన్ చేసుకోండి. సో ఎక్కడ నుండి అయితే మనం ట్రాక్ సెలెక్షన్ టూల్ అనేది యూజ్ చేస్తుంటామో సో అక్కడ నుండి కంప్లీట్ గా ఫ్రంట్ లో ఉన్న ప్రతి క్లిప్ అనేది చేంజ్ అవుతుంటారు. సో ఇక్కడ నుండి క్లిప్ సెలెక్షన్ అవ్వాలి, లేదంటే స్టార్టింగ్ లో చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ లో సో ఎక్కడన్నా మనం కీ అనేది లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేస్తుంటే కంప్లీట్ గా ప్రతిదీ సెలెక్ట్ అయ్యి జస్ట్ మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. అండ్ ఎలా కాకుండా సో ఇక్కడ సెకండ్ క్లిప్ నుండి మనం చూస్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ నుండి క్లిక్ చేస్తుంటే సెకండ్ క్లిప్. సో అలా కాకుండా మిడిల్ లో నుండి ఇక్కడ నుండి చూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి మనకు కనిపిస్తున్న ప్రతి ఫ్రంట్ లో ఉన్న లేయర్స్ అన్ని సెలెక్ట్ అయిపోయాయి. సో మనం ఈజీగా మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రంట్ లో మనకి ఎన్ని క్లిప్స్ ఆల్మోస్ట్ ఒక 500 200 క్లిప్స్ అనేది యాడ్ చేసినా మనం ట్రాక్ సెలెక్షన్ టూల్ తోటి యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీన్ని లాంగ్ ప్రెస్ క్లిక్ చేస్తుంటే ట్రాక్ సెలెక్షన్ బ్యాక్వర్డ్, ఇక్కడ రోలింగ్, ఎడిటింగ్ అండ్ స్ట్రెచ్ టూల్స్ లో కూడా మనకు
డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఈ టూల్స్ని యూజ్ చేసుకున్న వర్క్ని ఫాస్ట్గా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ట్రాక్ సెలెక్షన్ చేస్తుంటే సో కంప్లీట్గా క్లిప్స్ అనేది మనం ఎట్ ఎ టైం మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ఫ్యార్ వాటిలోకి యాడ్ చేసుకోవాలనుకున్నా సో ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు యూజింగ్ కంప్లీట్గా స్టార్టింగ్ ఫ్రేమ్లో యాడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ట్రిపుల్ ఎడిట్ టూల్తో డిలీట్ కూడా చేసుకోవచ్చు మధ్యలో ఉన్న గ్యాప్స్. సో ఎంటీ స్పేస్ పైన గ్యాప్ ఫిల్ చేస్తుంటే ట్రిపుల్ ఎడిట్ టూల్. సో ఇప్పుడే ఇక్కడ నుండి అవుట్ సైడ్ కాకుండా సో నెక్స్ట్ లాంగ్ ప్రెస్ చేస్తుంటే ఇందులో ఉన్న సబ్ టూల్స్ కనిపిస్తుంటాయి. సో ఇక్కడ కూడా 4 టూల్స్ అనేది ఉంది. షేప్ టూల్స్ లో కూడా 3 టూల్స్ ఉంది. టెక్స్ట్ టూల్ లో 2 టూల్స్ అనేది ఉంది మళ్ళీ సబ్ టూల్స్ లో. సో ఇందులో కూడా స్లైడ్ టూల్ అండ్ స్లిప్ టూల్స్ అనేవి మనకు ఫర్దర్ గా ఉంటుంది. ఫార్వర్డ్ సెలెక్షన్ టూల్ సో ఫ్రంట్ లో ఉన్న లేయర్స్ అండ్ ఇమేజెస్ ని క్లిప్స్ ని వీడియో క్లిప్స్ ని సెలెక్ట్ చేస్తుంటది. ట్రాక్ సెలెక్ట్ అండ్ బ్యాక్వర్డ్ టూల్ సో దీనికి షిఫ్ట్ ఏ క్లిక్ చేస్తుంటే చేంజ్ అవుతుంటది. సో వీటికి జస్ట్ మాన్యువల్ గా కూడా మనం టూల్స్ అనేది యూజ్ చేయకుండా ప్రతిదానికి ఇక్కడ మనం ఏదైతే విండోస్ అనేది కనిపిస్తుంటాయో సో వాటికి టూల్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రాజెక్ట్ విండో కూడా మనకు సో ఒక టూల్ ఆప్షన్ అని ఉంటుంది. సో ప్రాజెక్ట్స్ కూడా మనకు కొన్ని ఆప్షన్స్ Ctrl+1 Ctrl+0 షిఫ్ట్ 8 రిలేటెడ్ ఎఫెక్ట్స్ కి అయితే షిఫ్ట్ 7 ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మనం డైరెక్ట్ గా ఇక్కడే విజిబుల్ అవుతుంటాయి కాబట్టి జస్ట్ లాంగ్ ప్రెస్ క్రియేట్ చేసుకొని ఇక్కడ నుండి చేంజ్ చేసుకుని సరిపోతుంది. సో వీటికి షార్ట్ కట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రతి మనకు షార్ట్ కట్స్ అనేది నోట్ చేసుకోవడం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి సో మాన్యువల్గా యాడ్ చేసుకోండి వీటిని. అండ్ ఇక్కడ నుండి బ్యాక్వర్డ్ అండ్ ఫుల్ స్క్రీన్ సో బ్యాక్ లో ఏదైతే క్లిప్స్ ఉన్నాయో సో బ్యాక్ లో ఉన్న క్లిప్స్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తుంటే సో ఇంతకుముందు ఫ్రంట్ లో ఉన్నవి అయినాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తుంటే బ్యాక్ లో ఉన్నాయి. సో వీటిని మనం మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఎక్కడైతే క్లిక్ అనేది చేస్తుంటామో ఆ ఏరియా ఫస్ట్ క్లిప్ ని చూస్ చేసుకొని అక్కడ నుండి మోటో బ్యాక్వర్డ్ అండ్ ఫ్రంట్ వర్డ్ సో ఇలా చూస్ అని చేసి ఏదైనా క్లిప్ అనేది మిస్ అవుతే ఆ క్లిప్ ని మళ్ళీ అగైన్ చూసి సో ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న క్లిప్ ని కూడా చూస్ చేసుకొని జస్ట్ క్లిక్ చేస్తుంటే కంప్లీట్ గా ఎండ్ వరకు సెలెక్ట్ అవుతుంది. ఓన్లీ మిడిల్ లో ఉన్న క్లిప్స్ మనం మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ వరకు మూవ్ టూల్ తోటి లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని సెలెక్షన్ అండ్ టాప్ కి ఓన్లీ ఈ క్లిప్స్ వరకు ఇలా మాన్యువల్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఎక్కువ క్లిప్స్ ఉంటే టూల్ తోటి మూవ్మెంట్ చేసుకుంటాం. స్టార్టింగ్ లో క్లిక్ అండ్ అగైన్ మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది చూస్ అని అవుతుంది. Ctrl ఏతో క్లిక్ చేస్తుంటే ప్రతి టూల్ అనేది మనకు అండ్ ప్రతి లేయర్ ఇమేజ్ అనేది సెలెక్ట్ అనేది అవుతుంది. Ctrl A సెలెక్ట్ ఆల్. సో కట్ క్లిక్ చేస్తుంటే Ctrl X కట్ అవుతుంటాయి అండ్ డిలీట్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ గా. సెలెక్ట్ ఆల్ Ctrl A ఉంది కదా, Ctrl A క్లిక్ చేస్తుంటే డైరెక్ట్ డిలీట్ అని క్లిక్ చేస్తుంటే ప్రతి క్లిక్ కూడా డిలీట్ అనేది అవుతుంది. డిలీట్ ఇలా కూడా Ctrl ఏతో డిలీట్ చేసుకోవచ్చు అండ్ Ctrl ఏతో సెలెక్షన్ చేసుకొని ఎట్ ఎ టైం మూవ్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో డిలీట్ ఇది ట్రాక్ సెలెక్షన్ టూల్. సో నెక్స్ట్ టూల్లో స్ట్రెచ్ టూల్ అండ్ ట్రిపుల్ ఎడిట్ టూల్స్ అనేది 2 టూల్స్ అనేది ఉంటుంది. ఈ టూల్స్ అనేది మనకు ఇలాంటి రేసింగ్ రిలేటెడ్ ఇమేజెస్ మనం ఫ్రీ పిక్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ పిక్సాబేల్ నుండి డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ ఇక్కడ మనకు డౌన్లోడ్ లో కనిపిస్తుంటాయి కదా. సో ఈ ఫైల్ ఎక్కడ ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఏ విండోస్ లో ఉందో ఎక్స్ప్లోరర్ లో DRC ఫోల్డర్ లో డౌన్లోడ్స్ లో ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలనుకుంటే ఫైల్ పైన రైట్ క్లిక్ చేసేసి షోయింగ్ ఫోల్డర్ అనే ఆప్షన్ వస్తుంటది. సీక్వెన్స్ లో చూడండి టూల్స్ రిలేటెడ్ ఇంపోర్ట్ మీడియా. సో డబుల్ క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేసేసుకొని రివీల్ ఇన్ ఎక్స్ప్లోరర్ అనే ఆప్షన్ ఇక్కడ వస్తుంది కదా టైమ్ లైన్ లో. క్లిక్ ఆన్ రివీల్ ఇన్ ఎక్స్ప్లోరర్. టైమ్ లైన్ కి ఇంపోర్ట్ చేసుకొని క్లిక్ చేస్తుంటే మనకి డౌన్లోడ్స్ లో ఎక్కడైతే ఉందో సో ఫైల్ అనేది చూస్ చేస్తుంటాం. సో ఇక్కడ విజిబుల్ అవుతుంది. సో రీడైరెక్ట్ కూడా చేసుకోవచ్చు మన ఫైల్స్ ఎక్కడెక్కడ కాపీ అవుతుందో. సో మిడిల్ లో గ్యాప్ ని ట్రిపుల్ ఎడిట్ తో డిలీట్ అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో ఇక్కడ ఉన్న క్లిప్స్ ని 2 రేసింగ్ క్లిప్స్ అండ్ నార్మల్ వాకింగ్ రిలేటెడ్ క్లిప్ అనేది ఉంది కదా. సో ఇది కూడా ఇంపోర్ట్ 2 క్లిప్స్ అనేవి ఉంటాయి. సో 2 క్లిప్స్ లో
సో దీనికి ఫస్ట్ వన్ లో రిపీట్ ఎడిట్ టూల్, దీనికి షార్ట్ కట్ వచ్చి బి. అండ్ ఇందులో మిడిల్లో క్లిక్ చేస్తుంటే ఒక్కొక్క లేయర్ నుండి ఇంకొక లేయర్ కి మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే, సో ఇక్కడ 4 క్లిప్స్ ఉంది. సో ఇప్పుడు నేను సెకండ్ క్లిప్ ద మిడిల్లో అండ్ ఫస్ట్ క్లిప్ అండ్ సెకండ్ క్లిప్ మిడిల్లో ఉన్నాను. అండ్ నెక్స్ట్ క్లిప్ కి మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే డౌన్ యారో, ట్యాబ్ యారో. సో డౌన్ యారో క్లిక్ చేస్తుంటే ఫస్ట్ టు సెకండ్ క్లిప్ మిడిల్లో యాడ్ అయింది. సో ఒక క్లిప్ కి మిడిల్లోకి ట్రాన్సిషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ టూల్స్ అనేవి యూజ్ అవుతుంటారు. సో నెక్స్ట్ క్లిప్ కి మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే టాప్ యారో అయితే ఫ్రంట్ ఫార్వర్డ్ మూవ్మెంట్ అవుతుంది. డన్ యారో చేంజ్ అని చేసుకోవచ్చు. మల్టీ క్లిప్ క్లిప్స్ అని ఉన్నప్పుడు ఒక క్లిప్ కి జంప్ అవ్వాలనుకుంటే డౌన్ యారో అండ్ ఒక యారో తోటి మనం ఒక క్లిప్ కి జంప్ అనేది అవ్వచ్చు లాస్ట్ లో. అండ్ 1 by 1 ఫ్రేమ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ 5 minutes 50 seconds ఉంది కదా. సో ఒక ఫ్రేమ్ సెకండ్స్ అనేది ఫ్రంట్ ఫార్వర్డ్ కి మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఫ్రంట్ యారో, ఇక్కడ ఒక్కొక్క ఫ్రేమ్ అనేది చేంజ్ అనేది అవుతుంటుంది. షిఫ్ట్ హోల్డ్ చేసుకుంటే 5 ఫ్రేమ్స్ అనేది చేంజ్ అనేది అవుతుంటుంది. సో 1 ఫ్రేమ్ ఉంది కదా, నెక్స్ట్ 6 లో చేంజ్ అయింది, 11, 16 చేంజ్ అనేది అవుతుంటుంది. హోల్డ్ చేసుకున్నా మనకి మూవ్మెంట్ అనేది అవుతుంటుంది 1 by 1. కొన్ని ఫ్రేమ్స్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కంప్లీట్ క్లిప్స్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ జంపడం అవుతుంటుంది క్లిప్ నుండి ఒక క్లిప్. మన ట్రాక్ అనేది ఎక్కడ నుండి ప్లే అవ్వాలో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లిప్ నుండి ప్లే అవ్వాలనుకుంటే డౌన్ వేరే క్లిక్ చేస్తుంటాను అండ్ ప్లే, ఇక్కడ నుండి ప్లే అవుతుంటాం. సో ఇక్కడ వరకు ప్లే అయిపోయింది. నెక్స్ట్ ఒక క్లిప్ ప్లే ఏముందో చెక్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ వరకు వచ్చింది ప్లే. ఇలా చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రిపిల్ ఎడిట్ ఆప్షన్స్ లో సో ట్రిమ్ చేసుకోవాలనుకుంటే మనకు ఇక్కడ ఉన్న ఆప్షన్ అనేది కనిపిస్తుంటది. సో ఒక 2 క్లిప్స్ అనే ఉంది ఇందులో. చూస్ వెరీ డిఫరెంట్ క్లిప్. టూ క్లిప్స్ అనే ఉంది. 2 క్లిప్స్ లో మ్యాన్ ఇక్కడ వరకు ఒక హాఫ్ వరకు స్టార్టింగ్ ఫ్రేమ్ ఉంది కదా. స్టార్టింగ్ ఫ్రేమ్ నుండి ఓన్లీ ఒక 5 seconds వరకు నేను అప్లై అనేది చేసుకోవాలనుకుంటున్నాను. సో 5 seconds వరకు సో ఈ క్లిప్ వాకింగ్ రిలేటెడ్ క్లిప్ అనేది ఉంటారు. తర్వాత కంట్రోల్ K తో డిలీట్, కంట్రోల్ K తో ఇక్కడ వరకు 5 seconds తర్వాత నెక్స్ట్ రేసింగ్ క్లిప్ అనేది ఉంది కదా. సో ఈ క్లిప్ అనేది ప్లే చేసుకోవాలనుకుంటున్నాను. తర్వాత అయితే జస్ట్ 5 seconds వరకు ప్లే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వరకు హోల్డ్ చేసుకొని ఒక్కొక్క ఫ్రేమ్ ని బ్యాక్వర్డ్ చేసుకోవాలనుకుంటే 4 seconds ఎక్స్ట్రా అయింది కదా, ఎగ్జాక్ట్ గా 5 వరకు అయితే యారోస్ తోటి అడ్జస్ట్మెంట్ అని చేసుకుంటాం. అండ్ కంట్రోల్ K తో డిలీట్ అండ్ ఈ క్లిప్ ని డిలీట్ చేసుకొని అగైన్ సో మిడిల్ లో ఉన్న గ్యాప్ ని రిపిల్ ఎడిట్ టూల్ ఇక్కడ మనకు 3 steps అనేది ఫాలో అనేది అవుతుంది. సో వన్స్ కట్ చేసుకుంటున్నాం అండ్ అగైన్ సో మిడిల్ లో ఉన్న గ్యాప్ ని డిలీట్ అనేది చేస్తున్నాం. సో ఇదంతా ప్రాసెస్ అనేది చేయడం మనకు డిఫికల్ట్ గా ఉంటుంది అండ్ చాలా టైం అనేది తీసుకుంటుంది. సో దానికోసం మనకు ఇక్కడ ఆల్రెడీ సో 1 by 1 క్లిప్ అనేది ఉంటుంది కదా. సో డైరెక్ట్ గా మాన్యువల్ ఇక్కడ వరకు 5 seconds వరకు చూడండి 2 క్లిప్స్ అనేది ఉంది. ఇక్కడ వరకు 5 seconds వరకు కంప్లీట్ అని అవ్వాలి. సో ఫస్ట్ లో మనం ఏం చేస్తున్నాం సో 5 seconds వరకు ర్యాండమ్ గా సో 5 seconds అని మనకి ఏం మ్యాండేటరీ ఏమి ఉండదు. జస్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో 5 వరకు కంట్రోల్ K క్లిక్ చేస్తున్నాను అండ్ ఈ క్లిప్ ని సెలెక్షన్ చేసుకొని డిలీట్ అండ్ షిఫ్ట్ డిలీట్ ఆర్ రిపిల్ ఎడిట్ డిలీట్ అని ఉంది కదా. షిఫ్ట్ డిలీట్ క్లిక్ చేస్తుంటే స్పేస్ అనేది చేంజ్ అవుతుంది. సో అలా అవ్వకుండా డైరెక్ట్ గా ఈ రిపిల్ ఎడిట్ టూల్ ని యూజ్ చేసుకొని జస్ట్ క్లిక్ ఆన్ సో ఇక్కడ లాస్ట్ లో క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా ట్రిమ్ సో మాన్యువల్ గా మనం ట్రిమ్ అనేది చేస్తుంటాం కదా వీడియోని. సో ఇక్కడ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రేమ్ వచ్చిన వెంటనే మనకు ఆటోమేటిక్ గా మ్యాగ్నెటిక్ లాగా చేంజ్ అవుతుంటుంది. సో యాక్చువల్ రూల్ ప్రకారం మనకు మాన్యువల్ గా మూటులతో చేస్తుంటే స్పేస్ ఇలానే ఉంటుంది, స్పేస్ ఇలానే ఉంటుంది. అదే బీటూల్ తోటి చేస్తుంటే ఆటోమేటిక్ గా మనకు ట్రిమ్ కంప్లీట్ అయిపోయి సో ఇక్కడ వరకు 5 seconds వరకు మనకు ఇక్కడ ప్రివ్యూ కూడా కనిపిస్తుంటుంది. సో ఎక్కడ వరకు యాడ్ చేసుకోవాలండి. సో ఆటోమేటిక్ గా 2 క్లిప్స్ అనేది మర్జ్ అనేది అవుతుంటారు.
సో మనం ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ ఉన్న క్లిప్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్స్లో బీ టూల్ని క్లిక్ చేసుకొని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత 10 సెకండ్స్ ఫ్రేమ్ వరకు అప్లై చేసుకోవాలనుకుంటే సో మూవ్ టు 10 సెకండ్స్. సో ఎక్స్టెండ్ కూడా కంప్లీట్ అనేది అయిపోయింది. ఇప్పుడు 10 సెకండ్స్ అనేది యాడింగ్ అనేది అయిపోయింది. అలా ఎక్స్ట్రా క్లిప్స్ అనేది ఉన్నప్పుడు సో వాటిని ట్రిమ్ అండ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్ మనకి మాన్యువల్గా అయితే 5 సెకండ్స్ వరకు ఉంది. సో 5 సెకండ్స్ వరకు ఉంది. సో ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే నోటల్ తోటి ఎక్స్టెండ్ అనేది అవ్వదు. ఎక్స్టెండ్ అనేది అవ్వట్లేదు. 5 సెకండ్స్ ఉన్న క్లిప్ని వాకింగ్ రిలేటెడ్ 5 సెకండ్స్ ఉంది కదా, 10 సెకండ్స్ వరకు నేను అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఎక్స్టెండ్ అనేది అవ్వట్లేదు. సో ఇక్కడికి ఎండ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ ఉన్న క్లిప్ని మూవ్మెంట్ చేసుకొని అగైన్ సో 10 సెకండ్స్ వరకు అప్లై చేసుకొని అగైన్ క్లిప్ ట్రిమ్ అండ్ డిలీట్. సో ఇదంతా ఆప్షన్ కాకుండా జస్ట్ రిపిల్ ఎడిట్ టూల్ తోటి మనం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే. సో ఎక్స్టెండ్ ఫ్రేమ్స్ మనకు కనిపిస్తుంటాయి. 2 ఫ్రేమ్స్ ఎక్కడైతే ప్లే అవుతుందో అక్కడ మనం చూస్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ట్రిమ్ చేసుకోవాలనుకున్న ప్రివ్యూలో సో 10 or 15 సెకండ్స్ ఇలా ఎక్స్టెండ్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకు మిడిల్లో లింక్ అనేది 2 ఎట్ ఎ టైం అప్లై అవుతుంది. సో ఇక్కడ ఉన్న క్లిప్ని సో స్టార్టింగ్లో క్లోజ్అప్ బీలో ఉంది కదా, సో ఇక్కడ వరకు ప్లే చేసుకోవాలనుకుంటే యూజింగ్ రిపిల్ ఎడిట్ టూల్తో సో ఫ్రంట్ ఫార్వర్డ్కి మూవ్మెంట్ చేస్తుంటే చేంజ్ అనేది అవుతుంటుంది అండ్ బ్యాక్ ఫార్వర్డ్కి సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏదైతే క్లిప్ ఉందో సో ఇది బ్యాక్ సైడ్కి ట్రిమ్ అండ్ ఎక్స్టెండ్. సో ఈ క్లిప్ని చూజ్ చేసుకొని ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఎక్కడ నుండి మనం వీడియో అనేది ప్లే అవ్వాలనేది. సో స్టార్టింగ్లో 0 ఫ్రేమ్స్ అనగా కార్ రిలేటెడ్ క్లిప్ సో ఫ్రంట్కి మూవ్మెంట్ చేస్తుంటే చేంజ్ అనేది అవుతుంటాం. 1-2 సెకండ్స్ అండ్ 3 సెకండ్స్ నుండి కాకుండా 5 సెకండ్స్ నుండి ప్లే అవ్వాలనుకుంటే సో ఇక్కడ స్టార్టింగ్ అనేది అవుతుంది రేసింగ్ రిలేటెడ్. సో అక్కడ వరకు మనం ప్లే అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్లిప్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో క్లోజ్అప్ కార్లో ఉన్న షార్ట్ అనేది ఉంది కదా, సో అది కనిపించదు. సో మనం ఎక్కడి వరకు అయితే మీరు టూల్ తోటి క్లిక్ అనేది చేసామో సో ఆటోమేటిక్గా రేసింగ్ రిలేటెడ్లో యాడింగ్ అనేది అవుతుంది. సో ఇలా ట్రిమ్ చేసుకోవచ్చు. అగైన్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్నా యూజింగ్ బీ టూల్ తోటి క్లిక్ మళ్ళీ ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు బ్యాక్ సైడ్కి. ఇక్కడ నుండి క్లిప్ యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇక్కడ నుండి యాడ్ అవుతుంటాం. సో అదే మళ్ళీ ఫస్ట్ నుండికి యాడ్ చేసుకోవాలనుకున్నా యూజింగ్ బీ టూల్ని సో డైరెక్ట్గా మూవ్ టూల్కి చేంజ్ అవుతుంటుంది కదా, ఎవ్రీ టైం చేంజ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలనుకున్నా నెక్స్ట్ సో ఇక్కడ బ్లూ కార్ నుండి కూడా యాడ్ చేసుకోవాలనుకున్నా యాడింగ్ అవుతుంది. జస్ట్ వాకింగ్ రిలేటెడ్లో సెలెక్ట్ క్లిప్స్ అనేది మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అండ్ ఆటోమేటిక్గా మనకు మర్జ్ అనేది అయిపోతుంటుంది క్లిప్స్. సో ఇది రిపిల్ ఎడిట్ టూల్. సో స్టార్టింగ్లో మీరు మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. సో తర్వాత మీకు అడ్వాన్స్ లెవెల్లో ఫాస్ట్గా వర్క్ చేసుకోవాలనుకుంటే ఈ టూల్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంది. అండ్ 2 క్లిప్స్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. 2 క్లిప్స్ మనకు ఎన్ని సెకండ్స్ నుండి ప్లే అనేది అవ్వాలో ఇక్కడ మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎన్ టూల్ ఉంది కదా, రోలింగ్ ఎడిట్ టూల్స్. 2 క్లిప్స్ అనేది ఆప్షన్ వస్తుంటుంది. ఎగ్జాక్ట్గా మిడిల్లో సెలెక్షన్ చేసుకున్నప్పుడు సో రైట్ సైడ్ మూవ్మెంట్ చేస్తుంటే రైట్ సైడ్ క్లిప్ అనేది ఎక్స్టెండ్ అవుతుంటుంది. సో ఫస్ట్ క్లిప్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది 14 సెకండ్స్ అండ్ 15 సెకండ్స్ వరకు యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ క్లిప్ ట్రిమ్ అవుతుంటుంది. సో ఫస్ట్ క్లిప్ని డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే మిడిల్లో క్లిక్ చేసుకొని 2 సెకండ్స్ వరకు ఈ క్లిప్ యాడ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్లో మనం 2 క్లిప్స్ని ట్రిమ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మిడిల్లో క్లిక్ చేసుకొని ఈ ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకొని డిఫరెంట్ వీడియో క్లిప్స్ అనేది యాడ్ చేసుకొని సో మాన్యువల్గా వర్క్ చేసుకోవాలనుకున్నాం. సో ఇక్కడ నుండి కంట్రోల్ Kతో క్లిక్ చేసుకొని సో మాన్యువల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో కన్ఫ్యూజింగ్గా ఉంటే షిఫ్ట్ డిలీట్ క్లిక్ చేస్తుంటే మాన్యువల్ కూడా యాడ్ అవుతుంది. సో 2 సెకండ్స్ తర్వాత ఈ క్లిప్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. అండ్ రోలింగ్ ఎడిట్ ట్రిపుల్ ఎడిట్ టూల్ అనేది సేమ్గా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఉన్న
రేట్ అండ్ స్ట్రెచ్ టూల్. సో ఇది ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే అండ్ స్లో మోషన్ వీడియోగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న క్లిప్ ని రేసింగ్ వీడియోస్ అని సెర్చ్ చేయండి. పిక్సెల్స్ లో మనకి నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి డౌన్లోడ్ అని చేసుకోండి. 3 పిక్సెల్స్ అప్లై, పిక్స్ అవైలబుల్ ఉంటాయి కదా. సో చూస్ వీడియోస్, రేసింగ్ అని సెర్చ్ చేయండి అండ్ బిజినెస్. సో ప్రతి కీవర్డ్ మెన్ ఆర్ ఉమెన్ వాకింగ్ రిలేటెడ్ ఇమేజెస్ అని సెర్చ్ చేస్తుంటే మనకు ఇక్కడ విజిబుల్ అవుతుంటాయి. ఇక్కడ ఏదైనా ఒక క్లిప్స్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోండి. పిక్సాబే ఆర్ ఫ్రీ pixels.com. బిజినెస్ ఉంది, క్లిక్ ఆన్ సర్చ్ ఆన్ వీడియోస్. ఇక్కడ ఉన్న క్లిప్స్. సో ఇవన్నీ మనకి ఇందులో నుండి డౌన్లోడ్ చేసిన క్లిప్స్ ఇవి. నార్మల్ గా వాకింగ్ రిలేటెడ్ లో ఉన్న ఇమేజ్. సో ఇది యాక్చువల్ ఇంకా స్లో ఉంది కదా. 1280x720 ఫార్మాట్ చూస్ చేసుకోండి. సో ఇలాంటి వాకింగ్ రిలేటెడ్ ఇమేజెస్ అయితే మనం స్లో మోషన్ అండ్ ఫాస్ట్ మోషన్ లోకి ఈజీగా ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఫుల్ ఫాస్ట్ మోషన్ లో ఉంది కదా, నార్మల్ క్లిప్ ఇది. క్లిక్ ఆన్ 1280x720. ఇందులో మనకు నంబర్ ఆఫ్ వీడియో క్లిప్స్ అనేది రెగ్యులర్ గా డౌన్లోడ్ చేసుకుంటూ ప్రాక్టీస్ అనేది చేయండి. ఇలాంటి రీల్ ఎడిటింగ్ రిలేటెడ్ క్లిప్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా నార్మల్ స్పీడ్ ఉంది. సో వీటిని స్లో మోషన్ స్లోగా ప్రాక్టీస్ అనేది చేయండి. స్లో అండ్ స్పీడ్ యూజింగ్ రేట్ స్ట్రెచ్ టూల్. సో మాన్యువల్ గా కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ టూల్ అనేది మనకు వర్క్ అనేది కొన్ని టైం మనకు సో అవర్స్ ఆఫ్ టైం అనేది వేస్ట్ అవ్వకుండా చేంజ్ అనేది అవుతుంది. డిలీట్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇందాక డౌన్లోడ్ చేసుకున్న క్లిప్స్ 3 క్లిప్స్ ఉన్నాయి. 3 క్లిప్స్ ని సెలెక్షన్ చేసుకొని ఆల్ ట్యాబ్ క్లిక్ చేస్తుంటే ప్రీమియర్ ప్రో ఓపెన్ అవుతుంటుంది ట్యాబ్. డ్రాగ్ అండ్ డ్రాప్. సో స్టాక్ వీడియోస్ కి మనకు ఎలాంటి వాయిస్ ఓవర్ అని ఉండదు. ఇది స్లో మోషన్స్ లో ఉంది క్లిప్. సో ఈ స్లో మోషన్ లో ఉన్న క్లిప్ ని ఫాస్ట్ మోషన్ లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ ఆప్షన్స్ లో స్పీడ్ అండ్ డ్యూరేషన్ అని ఉంది. ఇక్కడ స్పీడ్ అండ్ డ్యూరేషన్స్ ని 200 ఆర్ 500 వరకు యాడ్ చేసుకుంటే సో మాన్యువల్ గా 500 ఎంటర్. సో స్పీడ్ లోకి కన్వర్ట్ అనేది అయిపోయింది. ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్ లోకి మూవ్మెంట్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ టైం మనకి ఇక్కడ రైట్ క్లిక్ లో ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోకుండా సో ఇక్కడ మనకు రేట్ స్ట్రెచ్ టూల్ అనేది యాడింగ్ అనేది చేస్తాం. మనకు నచ్చిన వాల్యూస్ ని మనం ఎంటర్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఎక్స్టెండ్ చేసుకుంటే 100% మనకి ఎలాంటి వాల్యూ అనేది కనిపించకపోతే డిఫాల్ట్ గా ఉంటుంది. అండ్ జస్ట్ చూస్ రేట్ అండ్ స్ట్రెచ్ టూల్ అండ్ ఫాస్ట్ మోషన్ అండ్ స్లో మోషన్ ని యాడ్ అని చేసుకోవచ్చు. ఇందులో ఉండి జస్ట్ కార్నర్ లో క్లిక్ చేయండి. సో లెఫ్ట్ సైడ్ మూవ్మెంట్ చేస్తుంటే సో స్పీడ్ ఇంక్రీజ్ అని అవుతుంటుంది. 147 185. సో ఇంత క్లిప్ అనేది మనకు సైజ్ అనేది అండ్ డ్యూరేషన్ అని తగ్గుతుందో అంత స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాడు. సో ఇప్పుడు స్పీడ్ నుండి స్లో మోషన్స్ లోకి యాడ్ అయిపోయింది. సో ఇక్కడ 75 అంటే డైరెక్ట్ గా మీరు స్పీడ్ అండ్ డ్యూరేషన్ లోకి వెళ్ళండి. 100 అంటే మనకు డిఫాల్ట్ స్పీడ్. సో ఎక్కడైతే మనకి క్లిప్ అనేది ఒరిజినల్ క్లిప్ ఉందో సో అది ఒరిజినల్ క్లిప్. అండ్ 200 అయితే సో ప్లస్ 100 కన్నా ప్లస్ అయితే మనకు స్పీడ్ అనేది అవుతుంది. 100 ప్లస్ వాల్యూస్ అనేది 100 ఆర్ 140 150 ఆర్ 105 అప్లై చేస్తే మనకు ఆ క్లిప్ అనేది స్పీడ్ అనేది అవుతుంది. స్లో మోషన్ లో అయితే -100. సో 90 ఆర్ 50 యాడ్ చేసుకుంటే సో 50 యాడ్ చేసుకుంటే స్లో మోషన్ లోకి యాడ్ అనేది అయిపోయింది. క్లిప్ అనేది ఫాస్ట్ అండ్ స్లో మోషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న టూల్స్ ని మనం యూజింగ్
ఇక్కడ మాన్యువల్ చేసుకోవచ్చు అండ్ రేట్ అండ్ స్ట్రెచ్ టూల్ తోటి మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో దీనికి షార్ట్ కట్స్ మనకు ఫస్ట్ వన్ టూల్లోనే రేట్ అండ్ స్ట్రెచ్ అని ఉంది కదా, సో ఆర్ అనేది యాడింగ్ అనేది చేస్తారు. మీరు ఏ టూల్ పైన ఉన్న ఆర్ క్లిక్ చేస్తుంటే స్ట్రెచ్ అని అవుతుంటుంది వీడియో. ఇంకా స్లో మోషన్ యాడ్ చేసుకోవాలనుకుంటే 73 అండ్ 92, సో ఫాస్ట్ మోషన్ లోకి యాడింగ్ అనేది అవుతుంది. ప్లే చేస్తే ఫాస్ట్ మోషన్. సేమ్ క్లిప్ ని కాపీ చేసుకోండి అండ్ పేస్ట్ అండ్ రేట్ అండ్ స్ట్రెచ్ టూల్ ని చూస్ చేసుకొని ఆర్ క్లిక్ చేసి ఎక్స్టెండ్. సో 31 అంటే స్లో మోషన్. సో మాక్సిమం 50 వరకు పెట్టుకుంటే మనకు సో ఇలాంటి షేక్ ఎఫెక్ట్ కాకుండా సో స్మూత్ గా రన్ అవుతుంటుంది. స్పీడ్ అయితే మనం 200 to 300 వరకు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ స్పీడ్ అనేది అప్లై చేసినప్పుడు సో ఇలాంటి ఫాస్ట్ గా చేంజ్ అనేది అవుతుంటుంది ఫ్రేమ్స్, లిటిల్ బిట్ డిస్టర్బెన్సింగ్ గా క్రియేట్ అనేది అవుతుంది. సో ప్లే, ఇక్కడ స్పీడ్ అండ్ డ్యూరేషన్ ఉంది కదా, రైట్ క్లిక్ ఒక 500 300 వరకు యాడ్ చేస్తే సో ఎక్కువ షేక్ ఎఫెక్ట్స్ అనేది చేంజ్ అనేది అవుతుంటాయి. జిగ్ జాగ్ లాగా సో షేక్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంటాయి. సో క్లారిటీ ఉండదు. 200 వరకు మనం యాడ్ చేసుకుంటే క్లిప్ ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్లిప్ లో దీన్ని కూడా స్లో మోషన్ టు ఫ్రేమ్ సైజ్ లో ఫిట్ అవ్వాలనుకుంటే రైట్ క్లిక్ అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో నార్మల్ స్పీడ్ గా ఉంది కదా, సో దీన్ని స్లో మోషన్ లోకి కన్వర్ట్ చేద్దాం యూజింగ్ రేట్ అండ్ స్ట్రెచ్ టూల్ తో. సో ఎనీ క్లిప్ ని మనం స్లో అండ్ ఫాస్ట్ మోషన్ లోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో డిక్రీజ్ చేస్తుంటే స్ట్రెచ్ ని క్లిప్ ని స్పీడ్ లోకి కన్వర్ట్ అవుతుంది. స్పీడ్ మోషన్ లోకి కన్వర్ట్ అయిపోయింది కదా, సో ఇంకా ఎక్స్టెండ్ డిక్రీజ్ చేస్తుంటే స్ట్రెచ్ చేస్తుంటే ఇంకా స్పీడ్ మోషన్. సో మనకు నచ్చినంత మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు యూజింగ్ బేస్డ్ ఆన్ క్లిప్. 1 seconds లో కూడా మనకు స్పీడ్ గా చేంజ్ అనేది అవుతుంటారు. సేమ్ క్లిప్ ని కాపీ అండ్ పేస్ట్ అండ్ ఎక్స్టెండ్ అనేది చేద్దాం యూజింగ్ రేట్ స్ట్రెచ్ టూల్ 200% వరకు. సో స్క్రోల్ బార్ ని మూవ్మెంట్ చేస్తుంటే టైం లైన్ కూడా మనకి ఇక్కడ మూవ్మెంట్ అనేది అవుతుంటుంది. కీబోర్డ్ లో ఉన్న స్క్రోల్ బార్ ని మూవ్మెంట్ అనేది చేయాలి అండ్ ప్లస్ అండ్ మైనస్ క్లిక్ చేస్తుంటే టైం లైన్ సైజ్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ స్క్రోల్ బార్ క్లిక్ చేస్తుంటే టైం లైన్ సెకండ్స్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో ఇక్కడ 4 seconds అనేది ఉంది ప్రివ్యూ, సో లాస్ట్ లోకి 5 seconds లోకి చేంజ్. స్టార్టింగ్ లోకి రావాలంటే ఫ్రంట్ కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చేంజ్ అనేది అవుతుంటుంది. ప్లస్ అండ్ మైనస్ క్లిక్ చేస్తుంటే క్లిప్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ లోకి చేంజ్ అనేది అవుతుంటుంది. సో ఇప్పుడు స్లో మోషన్ లోకి యాడ్ అవుతుంది. సో ప్లే, రేట్ అండ్ స్ట్రెచ్ టూల్ తోటి కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి రన్నింగ్ రిలేటెడ్ ఉన్న క్లిప్స్ పైన ప్రాక్టీస్ చేయండి, మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. వాకింగ్ రిలేటెడ్ అండ్ హార్స్ రైడింగ్ ఉంది కదా, సో దీన్ని కూడా స్ట్రెచ్ స్లో మోషన్ లోకి కన్వర్ట్ అనేది. స్లో మోషన్ కన్వర్ట్ అయినప్పుడు మనకు క్లిప్ సైజ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంటుంది. రైట్ క్లిక్ చేసుకొని గ్యాప్స్ ని కూడా మనం డిలీట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది రేట్ స్ట్రెచ్ టూల్ ఆప్షన్. సో ఇక్కడ ఉన్న రిమిక్స్ టూల్ అనేది సో ఇది ఆడియో రిలేటెడ్ లో. సో మనం ప్రీపిక్లో ఆర్ నెక్స్ట్ pixabay.com లో కూడా మనకు నంబర్ ఆఫ్ ఐడియాస్ ఉంది కదా. సో కొన్నిసార్లు మనం బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ మ్యూజిక్ అని యూజ్ చేయండి. సో ఇవన్నీ నో కాపీరైట్ ఇమేజెస్ అండ్ వీడియోస్, ఇమేజెస్ అండ్ ఇక్కడ వెక్టర్స్, ఐకాన్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్. సో ఇవన్నీ నో కాపీరైట్స్, మనకి ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ అనేది ఉండదు. సో ఇందులో మనకు సో ఏదైనా నో కాపీరైట్ మ్యూజిక్స్ అనేది తీసుకోవచ్చు అండ్ అప్బీట్ అండ్ మోటివేషన్స్ రిలేటెడ్ కొన్ని మ్యూజిక్స్ అనేది ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో అప్లై చేసుకోవాలనుకుంటే, అడ్వర్టైజింగ్ రిలేటెడ్ అండ్ మోటివేషన్ రిలేటెడ్. క్లిక్ ఆన్ అడ్వర్టైజింగ్. సో ఎనీ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు సెర్చ్ చేస్తుంటే సో మీకు నచ్చింది కూడా మీరు సెర్చ్ అనేది చేసుకోవచ్చు ఇందులో. సో ఏదైనా మోటివేషన్ రిలేటెడ్ లో బ్యాక్గ్రౌండ్ లో
లైక్ ఒక మోటివేషనల్ వీడియోకి వర్క్ అనేది చేస్తుంటే సో ఇక్కడ ఉన్న మోటివేషన్ చూజ్ చేసుకొని సర్చ్ చేసి అయితే మ్యూజిక్ పర్ఫెక్ట్ స్టార్ట్ అవుతుందో ఆ మ్యూజిక్ ని మనం డౌన్లోడ్ చేసుకొని ప్రీమియర్ ప్రోలో బ్యాక్గ్రౌండ్ లో అప్లై చేసుకుందాం. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్ ప్రో. సో డైరెక్ట్ గా టైం లైన్ మీ పైకి యాడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాజెక్ట్ టైం లైన్ లో యూజ్ చేసుకోవాలనుకుంటే టైం లైన్ యూజింగ్ మోటో. సో స్టార్టింగ్ ఫ్రేమ్ లో యాడ్ చేసుకోండి. అనేది దీని తర్వాత మనం వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత కూడా దీన్ని లైట్ లిటిల్ బిట్ మ్యూజిక్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ వేవ్స్ అనేది ఉంటుంది పెంటల్ తోటి లైట్ గా బ్యాక్గ్రౌండ్ లో ప్లే అయినట్టు ఫర్దర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి సో ఇక్కడ ఉన్న క్లిప్ సైజ్ అనేది 3 minutes వరకు ఉంది. అండ్ మనం ఇచ్చిన ఆడియో అనేది ఒక ఆడియో అనేది 2 minutes ఆర్ 1 minute 57 seconds వరకు. మనకు కావాల్సింది 3 minutes వరకు నియర్ బై 4 తోటి ఎక్స్టెండ్ 4 minutes వరకు మనకు ఈ క్లిప్ అనేది అవసరం ఉంది. ఆడియో అనేది పర్ఫెక్ట్ గా లేదు. సో మాన్యువల్ గా అయితే మనం ఓల్డ్ వర్షన్స్ లో సో ఏదైనా సింగిల్ రిలేటెడ్ క్లిప్ ఓన్లీ ఈ ఫ్రేమ్స్ వరకే మనం ఆడియో సో జస్ట్ డబుల్ క్లిక్ చేసుకుంటే మనకు సోర్స్ మానిటర్ లో ప్లే అని అవుతుంటుంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకే క్లిప్ అనేది కావాలి అనుకున్నప్పుడు ఓన్లీ ఆడియో అయితే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో డ్రాగ్ ఆడియో ఓన్లీ అని ఆప్షన్ ఉంది. అండ్ వీడియో ఓన్లీ ఆప్షన్. సో ఓన్లీ వీడియో క్లిప్ ఉంటే వీడియో, ఆడియో ఉంటే ఆడియో తీసుకోవచ్చు. ఎట్ ఎ టైం రెండు తీసుకోవాలి అనుకున్నప్పుడు టేక్ 2 clips ఉన్నప్పుడు సో మిడిల్ లో క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ ఆడియో కాబట్టి సో ఆడియో పైన క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇక్కడ ఉన్న క్లిప్ మనకు ఓన్లీ ఈ వేవ్స్ వరకే మనకు కంప్లీట్ గా ఈ 3 or 4 minutes వీడియోకి కావాలనుకుంటే సో ఓల్డ్ వర్షన్స్ లో అయితే సేమ్ క్లిప్ ని కాపీ Ctrl+C తో కాపీ అండ్ అగైన్ పేస్ట్ అండ్ Ctrl+C తో కాపీ పేస్ట్. సో ఇలా డూప్లికేట్స్ అనేది చేసుకున్నాం. ప్రతిసారి డూప్లికేట్ మనకి ఎక్కడి వరకు అయితే క్లిప్ ఉందో సో అక్కడ వరకు సేమ్ ఆడియోని డూప్లికేట్ అని చేసుకోండి. సో ఇప్పుడున్న అడ్వాన్స్ ఆప్షన్స్ లో సో రేట్ అండ్ స్ట్రెచ్ టూల్ తర్వాత రిమిక్స్ టూల్ గా సేమ్ ఆడియోని సో ఇందాక మనం ఎలా అయితే కాపీ చేసామో సో కార్నర్ లో సెలెక్షన్ చేసుకొని ఎక్స్టెండ్ అనేది చేస్తుంటే సో ఆటోమేటిక్ గా రీమిక్స్ అనేది అవుతుంటుంది. క్లిప్ సేమ్ క్లిప్ మనకు డూప్లికేట్ అవుతుంటుంది యూజింగ్ రీమిక్స్. సో ఇలాంటి గ్యాప్స్ అనేది జిగ్జాగ్లు లేకుండా చేయాలి. మనం మాన్యువల్ గా కాపీ చేసుకోకుండా జస్ట్ 1 click లోనే మనం టిల్ ఎండ్ వరకు సేమ్ మ్యూజిక్ ని అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనం మాన్యువల్ గా మాట్లాడిన వాయిస్ అనేది మనకు చేంజ్ అనేది ఓన్లీ మ్యూజిక్ రిలేటెడ్ లే చేంజ్ అనేది అవుతుంటుంది. సో రిమిక్స్ టూ సో ఓన్లీ మ్యూజిక్ ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వాయిస్ ని చేంజ్ చేస్తుంటే మనకు డిఫరెంట్ వర్డ్స్ అనేది ప్లే అవుతుంటది అండ్ డిస్టర్బెన్స్ వస్తుంటుంది. మనకు వాయిస్ రిలేటెడ్ ఉండదు. ఓన్లీ మ్యూజిక్ నే ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ కాపింగ్. సో క్లిప్ ని సేమ్ వర్క్ చేసుకోవాలనుకుంటే మాన్యువల్ గా అయితే కాపీ అండ్ పేస్ట్. సో ఇలా పేస్ట్ అనేది చేసుకోవాలి 4 minutes వరకు ఇలా Ctrl+C అండ్ V Ctrl+C V. సో ఇక్కడ మనకు సో గ్యాప్స్ లో ఉన్నప్పుడు మనకు పర్ఫెక్ట్ గా రాదు. జిప్స్ అనేది వస్తుంటాయి కట్స్ ఉన్న ప్లేసెస్ లో. ఇక్కడైతే అలాంటి ప్రాబ్లం లేకుండా సో అదే ఆడియోని ఎన్హాన్స్ అనేది చేసేసి రీమిక్స్ అనేది చేస్తుంటాం. సో దానికోసం మనకు రేట్స్ అండ్ స్ట్రెచ్ టూల్ తర్వాత రీమిక్స్ టూల్ అండ్ నెక్స్ట్ రేజర్ టూల్. సో ఈ రేజర్ టూల్ అనేది మనం రెగ్యులర్ గా యూజింగ్ అనేది చేస్తున్నాం కదా. ఒక Ctrl+K తో అయినా మీరు యాడింగ్ అనేది చేసుకోవచ్చు. C తోటి మనకున్న ఆప్షన్స్ అనేది చూద్దాం రేజర్ టూల్స్ లో. సో మీరు ఒక 25 minutes వీడియో అని ఇచ్చాను కదా. సో అందులో ఫస్ట్ రఫ్ కట్ లో
కంప్లీట్ గా వీడియో మొత్తం చూసి కట్ చేసుకోవడం కన్నా సో ఇంకా ఫాస్ట్ గా చేసుకోవాలనుకుంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు న్యూ సీక్వెన్స్ ఫ్రమ్ క్లిప్. కంప్లీట్ గా అది 26 minutes అని ఉంది. సో ఈ 26 minutes లో సో రఫ్ కట్ చేసుకోవాలనుకుంటే సో కంప్లీట్ గా వీడియో చూస్తూ ప్లే చేసుకోవడం కన్నా సో ఒక 5 to 10 minutes వరకు మనం టైం అనేది 1 to 2 minutes లోనే కట్ చేసుకోవచ్చు. సో ప్లస్ క్లిక్ చేస్తుంటే నార్మల్గా అయితే మనకి ఇలా క్లోజ్అప్ లో 25 minutes వీడియో అనేది ఒకటి సింగిల్ ఫ్రేమ్ లో కనిపిస్తుంది. వేవ్స్ అనేది సో నియర్ బై కనిపిస్తుంది. సో అలా కాకుండా జూమ్ లో చెక్ చేసుకుంటే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మిడిల్ లో గ్యాప్స్ అనేది ఉందో సో అవి పర్ఫెక్ట్ గా కనిపించట్లేదు. యాక్చువల్లీ ఇక్కడ లార్జ్ గ్యాప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ గ్యాప్స్ అనేది కొన్నిటిలో ఎక్కువ ఉంది కదా, ఇక్కడ కట్ చేయడం డిఫికల్ట్ గా ఉంటుంది. సో జూమ్ అవుట్ లో ఉన్నప్పుడు ఇక్కడ విజిబుల్ అవ్వట్లేదు. అదే జూమ్ చేస్తుంటే సో పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది. ఇక్కడ జూమ్ చేసుకొని సో డైరెక్ట్ గా మాన్యువల్ గా అయితే ఇలా కూడా జూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న స్క్రోల్ బార్ ని మూవ్మెంట్ చేసుకొని అండ్ సి టూల్ ని యూజ్ చేసుకొని డైరెక్ట్ గా మనం సో 25 minutes ఉన్న వీడియోని 5 minutes వరకు ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ లో ఎలాంటి వేవ్స్ అనేది లేదు, జస్ట్ వాయిస్ ని ప్లే చేస్తుంటే ఇక్కడ వరకు సో ఇక్కడ నుండి వాయిస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా మనకు ప్లే చేయకుండా ఆల్మోస్ట్ 1 minute వరకు ఉంది కదా. సో నియర్ 51 seconds అని ఉంది. కొన్నిసార్లు మనకు 1 minute 2 minutes తర్వాత కూడా క్లిప్స్ అనేది స్టార్ట్ అనేది అవుతుంటుంది. సో మన కెమెరా అనేది ఆన్ చేసిన తర్వాత సో మనం అంతా సెట్ చేసుకొని క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత ఒక 2 to 3 minutes వరకు ఉంటుంది. సో 3 minutes మనం చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ వాయిస్ ని సో మనం రెగ్యులర్ గా వర్క్ చేసుకునే వాయిస్ అయితే సో కొన్నిసార్లు వాయిస్ క్లిప్ లేకపోతే అప్పుడు మనం చెక్ చేసుకోవాలి. అది మనం వర్క్ చేస్తున్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 90% మనకు క్లిప్ అనేది లేని ప్లేసెస్ లో మనకు వాయిస్ అనేది ఉండదు. సో ఇందులో అయినా సో జస్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో వీడియో క్లిప్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్ ప్రో అండ్ రైట్ క్లిక్ న్యూ సీక్వెన్స్ ఫ్రమ్ క్లిప్ అండ్ ప్లస్ టూల్ తో అడ్జస్ట్మెంట్ అండ్ సైజెస్ ని కూడా వేవ్స్ ఇక్కడ ఉన్న సైజ్ ని కూడా మనం వేవ్స్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ సో లిటిల్ బిట్ సైజ్ అండ్ వీడియో క్లిప్ ని కూడా అడ్జస్ట్మెంట్ అండ్ టైమ్ లైన్ పైన వర్క్ చేసుకునేటప్పుడు టైమ్ లైన్ ని ఎక్స్టెండ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ ఉన్న ఎసెన్షియల్ సౌండ్ అని ఉంది కదా, సో దీన్ని రిమూవ్. క్లోజ్ ప్యానల్ 3 dots పైన క్లిక్ చేసేసి క్లోజ్ ప్యానల్ అండ్ టైమ్ లైన్ పైన వర్క్ చేసుకునేటప్పుడు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు సో ఎక్స్ట్రా స్పేస్ అనేది కనిపిస్తుంటుంది. అప్పుడు మీరు ఫాస్ట్ గా వర్క్ చేసుకోవచ్చు. తర్వాత రీసెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి ప్రాజెక్ట్ ప్యానల్ కూడా రైట్ క్లిక్ చేసేసి క్లోజ్ చేసుకొని ఇక్కడ ఉన్న ప్యానల్స్ కూడా మీడియా బ్రౌజర్ అండ్ రైట్ క్లిక్ క్లోజ్ ప్యానల్ అండ్ ఎఫెక్ట్స్ క్లోజ్ మార్కర్స్ సో ఇవన్నీ క్లోజ్ చేసుకుంటే ఇప్పుడు మీరు ఎక్స్ట్రా స్పేస్ తో ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. సో ఓన్లీ మీకు ప్రివ్యూ కనిపిస్తే సరిపోతుంది. సి టూల్ తో క్లిక్ చేస్తుంటారు, టూల్ బార్ ఒకటి ఓపెన్, టూల్స్ ఓపెన్. సో సి టూల్ అనేది మనకు జస్ట్ ఫాస్ట్ గా వర్క్ చేసుకోవాలంటే జస్ట్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని డిలీట్. ఇక్కడ వరకు క్లిప్ డిలీట్ అయిపోయింది. షిఫ్ట్ డిలీట్ అండ్ ప్లస్ తో జూమ్ అగైన్ మళ్ళీ ఇక్కడ స్పేస్ సో సీతో హోల్డ్ ఎక్స్ క్లిక్ చేయకండి. ఎక్స్ క్లిక్ చేస్తుంటే మళ్ళీ చేంజ్ అనేది అవుతుంటుంది. సో ఎక్స్ క్లిక్ చేసినప్పుడు కంప్లీట్ గా క్లిప్ మొత్తం సెలెక్ట్ అని అవుతుంటుంది. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్ అనేది క్లిక్ చేయాలి. జస్ట్ ని క్లిక్ చేసుకొని సెలెక్ట్ క్లిప్ అండ్ ఇక్కడ నుండి వీటిని డిలీట్, షిఫ్ట్ డిలీట్ క్లిక్ చేస్తాం. సెలెక్ట్ అండ్ షిఫ్ట్ డిలీట్ అండ్ ఇక్కడ కూడా సో ఇలా నెక్స్ట్ క్లిప్ కి చేంజ్ అవ్వాలనుకుంటే ఏదైతే మన మౌస్ ఉందో మౌస్ లో స్క్రోల్ ఫ్రంట్ కి మూవ్మెంట్ చేసుకున్నాం, బ్యాక్ కి మూవ్మెంట్ చేసుకుంటే ట్రాక్ అనేది ఇలా చేంజ్ అవుతుంటుంది. సో మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ ఓవర్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ క్లిక్ అండ్ సెలెక్ట్ షిఫ్ట్ డిలీట్ అండ్ అగైన్ సెలెక్ట్ అండ్ షిఫ్ట్ డిలీట్. ఇలా రైజర్ టూల్ తో మనం ఫాస్ట్ గా వర్క్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా క్లిప్ అనేది మిస్ అయిపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. సో
సెలెక్ట్ క్లిప్ జస్ట్ ఒకసారి క్లిక్ చేసుకొని సెలెక్ట్. సో ఇక్కడ లింక్ అనేది ఆప్షన్ ఉండాలి, లేదంటే సో ఓన్లీ ఆడియో వీడియో సపరేట్గా సెలెక్షన్ అవుతుంది. సో మీరు క్లిక్ చేసినప్పుడు ఓన్లీ వీడియోనే డిలీట్ అని అవుతుంటుంది, ఆడియో మళ్ళీ డిలీట్ అవ్వట్లేదు. దానికోసం లింక్ ఆప్షన్ టర్న్ ఆన్లో ఉండాలి. లింక్ సెలెక్షన్ అండ్ సెలెక్టెడ్ అండ్ రేజర్ టూల్ జస్ట్ క్లిక్. ఇక్కడ మనం ట్రాన్సిషన్స్ అనేది అప్లై చేసుకుంటాం. తర్వాత గ్యాప్స్లో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్స్, ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ని ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు ఎలాంటి క్లిప్ అనేది ఉండదు. సో ఇది రఫ్ కట్లో మనం తర్వాత చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ క్లిప్లో మనకు చాలా టైం అనేది ఇందులోనే లాస్ అనేది అవుతుంటుంది. జస్ట్ ఇక్కడ డిలీట్ చేసుకుని సరిపోతుంది. సో వేవ్స్ అనేది కట్ కాకుండా ఇక్కడ ఉన్న గ్యాప్స్లో ఆల్మోస్ట్ మనకు 25 minutes ఉన్న క్లిప్ని 20 minutes వరకు మనం ఈజీగా చేంజ్ అనేది చేసుకోవచ్చు యూజింగ్ రైజర్ టూల్ తోటి. కంట్రోల్ కేతో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. సేమ్ సెలెక్ట్ అండ్ కంట్రోల్ కే అండ్ కంట్రోల్ కే, రెండు టూల్స్ అనేది క్లిక్ చేయడం ఉంటుంది మనకి. కంట్రోల్ కే అయితే డిఫరెంట్ ఉంటుంది. సి క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా డిలీట్ అని అవుతుంటుంది. షిఫ్ట్ సి, వన్స్ సి టూల్ని యూజ్ చేసుకుంటాం, షిఫ్ట్ తోటి లెఫ్ట్ క్లిక్ చేస్తుంటే సరిపోతుంది. దీన్ని రేజర్ టూల్ అంటాం. అన్ని ప్రెస్ చేయాల్సిన అవసరం, జస్ట్ షిఫ్ట్ హోల్డ్ అండ్ జస్ట్ డిలీట్. మల్టిపుల్ క్లిప్స్ ఉన్నప్పుడు ఈజీగా డిలీట్ అనేది చేసుకోవచ్చు. ఇలా ప్రతి క్లిప్కి మనం చేంజ్ అనేది అవుతుంటాం. ఇక్కడ ఉన్న గ్యాప్స్ని అండ్ ఇంటర్వ్యూస్ రిలేటెడ్లో కూడా మనకు చాలా గ్యాప్స్ అని ఉంటాయి, వాటిని మనం ఇలా ఫిల్ చేసుకోవచ్చు. రిపీల్ ఎడిట్ టూల్ అండ్ డిలీట్. ఇలా మనం జస్ట్ స్క్రోల్తో చేసుకుంటే ఇలా గ్యాప్స్ అనేది రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 6 minutes వరకు రిమూవ్ చేసాం కదా. జస్ట్ సి హోల్డ్ చేసుకుంటాం అండ్ షిఫ్ట్ హోల్డ్ డిలీట్. ఇక్కడ ఉన్న వాటిని రిమూవ్ చేసుకోవాలనుకుంటే షిఫ్ట్ హోల్డ్ చేసుకొని సి టూల్ని ఫస్ట్ సెలెక్ట్ అండ్ నెక్స్ట్ సి టూల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైజర్ టూల్ సెలెక్ట్ అయింది కదా, షిఫ్ట్ హోల్డ్ చేసుకొని జస్ట్ క్లిక్ అండ్ క్లిక్ అగైన్. జస్ట్ ఈ టూల్ని లెఫ్ట్ క్లిక్ తో డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ షిఫ్ట్ డిలీట్. మీరు ఎక్కువ క్లిప్స్ పైన ఇదంతా ప్రాక్టీస్ అనేది చేస్తుంటే, దీనిపైన 1 or 2 times ప్రాక్టీస్ చేస్తుంటే సో మీకు ఈజీగా అవుతుంది. ఇప్పుడు 25 minutes or 26 minutes ఉన్న వీడియో ఇక్కడ కూడా లాస్ట్ క్లిప్ అనేది ఉంది కదా, డిలీట్. ఇంకేదైనా లార్జ్ గ్యాప్స్ ఉంటే ఓన్లీ 6 minutes వరకు చేస్తాం కదా. సో 6 minutes లోనే మనకు ఆల్మోస్ట్ 4 minutes అనేది రిమూవ్ అయిపోయింది. సో మీరు కంప్లీట్గా చేస్తుంటే సో మీకు లాస్ట్లో చాలా టైం అనేది సేవ్ అవుతుంటుంది. సో ఇక్కడ కూడా క్లిప్ అనేది లేదు కదా. సో 26 minutes ఉన్న వీడియో 5 minutes అనేది ఈజీగా కట్ చేసాం. సో మిగతా మళ్ళీ ఒకసారి సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు కట్ చేస్తుంటే మనకు చాలా టైం అనేది సేవ్ అనేది అవుతుంటుంది యూజింగ్ రేజర్ టూల్ తోటి. సో ఇక్కడ ఫ్లిప్ టూల్ అండ్ పెన్ టూల్ అనేది మనకు ఫర్దర్గా ఉంటుంది. సో సేమ్ మనకు స్లిప్ టూల్స్ కూడా సో జస్ట్ క్లిప్స్ని చేంజ్ చేసుకోవాలనుకున్నా, ట్రాక్ అవుట్ చేసుకోవాలనుకున్నా యూజింగ్ అనేది అవుతుంటుంది. సేమ్ మనకు బి టూల్ లాగానే రేజర్ టూల్ అండ్ రోలింగ్ టూల్ లాగానే వర్క్ అవుతుంటుంది. అండ్ పెన్ టూల్ అనేది సో బ్యాక్గ్రౌండ్లో మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే, ఏదైనా ఒక క్లిప్ని అప్లై చేస్తూ టెక్స్ట్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న పెన్ టూల్ అనేది యూజ్ అవుతుంది. జస్ట్ మనం సేమ్ క్లిప్ని సో ఫర్దర్గా అడ్వాన్స్లో ఉంటుంది. గ్రీన్ స్క్రీన్ అయితే గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అనేది మనకు వీడియో అనేది బ్యాక్గ్రౌండ్లో ఏదైనా టెక్స్ట్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే యూజింగ్ పెన్ టూల్ తోటి మనం ట్రాక్ అనేది చేసుకోవచ్చు. జస్ట్
సో దాన్ని సెలెక్షన్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ వరకు పెన్ టూల్తో రఫ్గా సెలెక్షన్ చేసుకొని సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో పెన్ టూల్ తోటి సెలెక్షన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ లో ట్రాకింగ్ అనేది చేస్తుంది. సో ఇది ఫర్దర్ గా మనకి ఇంకా అడ్వాన్స్ లెవెల్లో యాడ్ అవుతుంటుంది. స్లిప్ టూల్ అండ్ పెన్ టూల్, రెక్టాంగిల్ టూల్ అనేది రేపటి క్లాస్ లో చూద్దాం. టెక్స్ట్ టూల్ కూడా. సో ఇవన్నీ జస్ట్ సింపుల్ ఆప్షన్స్. మనకు జస్ట్ హ్యాండ్ టూల్ అనేది ఎక్కడున్న టైం లైన్ ని లార్జ్ టైం లైన్ ఉంది కదా, అప్పుడు జూమ్ తర్వాత జూమ్ లో ఉన్నాం అండ్ 14 సెకండ్స్ 8 సెకండ్స్ వరకు ఉంది కదా, హ్యాండ్ టూల్ ని క్లిక్ చేస్తుంటే హ్యాండ్ టూల్ కి చేంజ్ అవుతుంటుంది. జస్ట్ ఇలా మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో మనం ఎక్కడైతే వర్క్ చేసుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ ఫ్రేమ్ లోకి చేంజ్ అయింది అండ్ లాస్ట్ ఫ్రేమ్ లోకి యాడ్ చేసుకోవాలనుకున్నా టెక్స్ట్ టూల్ ని యూజ్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. అదే టైం లైన్ ని మనం జూమ్ చేసుకోవాలనుకున్నా జూమ్ ఇన్, జూమ్ అవుట్. సో ఇక్కడ స్పేస్ అనేది ఎక్కువ ఉంది కదా, సో దీన్ని కూడా జూమ్ చేసుకొని చెక్ చేసుకొని డిలీట్ అనేది చేసుకోవచ్చు. షిఫ్ట్ డిలీట్, నార్మల్ డిలీట్ కన్నా షిఫ్ట్ డిలీట్ యూజ్ చేయండి. స్క్రిప్ట్ లో బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ అనేది అవుతుంటుంది. సో నార్మల్ డిలీట్ అయితే సో మళ్ళీ రైట్ క్లిక్ చేసేసి రిఫిల్ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది, గ్యాప్ ని ఫిల్ చేసుకోవాలనుకుంటే. షిఫ్ట్ డిలీట్ క్లిక్ చేస్తుంటే నార్మల్ గా డిలీట్ అనేది అవుతుంటుంది. సో ఈ క్లిప్ ని ఇంకా జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆప్షన్స్ ఆల్ట్ క్లిక్ చేస్తుంటే జూమ్ అవుతుంది. ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని జస్ట్ క్లిక్ చేస్తుంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్ అని అవుతుంది. దానికోసం ఇక్కడ జూమ్ టూల్, పెన్ టూల్ కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు మాన్యువల్ గా. ఇక్కడ నుంచి కూడా మీరు వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. ప్లస్ ఆర్ మైనస్, సో 3 ఆప్షన్స్ లో ఉంది. ప్లస్ క్లిక్ చేస్తుంటే మనం ఎక్కడైతే సెలెక్టెడ్ లో ఉంటామో సో ఆ ప్లేస్ లో ప్లస్ క్లిక్ చేస్తుంటే టైం లైన్ ఫ్రేమ్ అనేది ఇంకా జూమ్ అవుతుంది. సో ఇందులో కూడా మనం ఈ గ్యాప్ ని కూడా రిమూవ్ అనేది చేసుకోవాలి. సో సెలెక్ట్ సి అండ్ డిలీట్, షిఫ్ట్ డిలీట్. జూమ్ చేసుకున్నప్పుడు మనకి ఈ గ్యాప్స్ అలా అని చెప్పి ఫిక్స్డ్ ఇంకొక వీడియో క్లిప్, ఇంకొక క్రియేటర్ కూడా పంపిస్తాను, దాన్ని కూడా రిమూవ్ చేయండి. సో ఫస్ట్ మనకు ట్రాక్ రిలేటెడ్ లో సో గ్యాప్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో వీటిపైన మనకు లేదంటే లెంత్ అనేది కట్స్ అనేది ఎక్కువ వస్తుంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఈ రోజుల్లో డిలీట్. జూమ్ ఇన్, జూమ్ అవుట్ కి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ రేపటి క్లాస్ లో పెన్ టూల్ అండ్ స్లిప్ టూల్ అండ్ టెక్స్ట్ టూల్ అనేది చూద్దాం. ఓకే, రీల్ ఎడిటింగ్ క్లిప్స్ కొంతమందికి ఓపెన్ అవ్వట్లేదు కదా, సో మళ్ళీ డ్రైవ్ లింక్ లో పంపిస్తాను. సో ఎవరికైతే ఓపెన్ అవ్వలేదో రీల్ ఎడిట్ చేయని వాళ్ళు చేసి అండ్ ఇంపోర్ట్ ఎలా చేయాలో చెప్తాను. సో రేపటి క్లాస్ లో షేర్ అనేది చేయండి. సో మీరు రీల్ ఎడిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ ఉంది. సో రీల్ ఎడిట్ మొత్తం కంప్లీట్ అనేది అయిపోయిన తర్వాత రీల్ సైజ్ చూస్ చేసుకోండి. విండోస్ వర్క్ స్పేస్ ఎడిటింగ్ లో ఉంది, బట్ మనకు రీసెట్ అని అవ్వట్లేదు. ఇక రీసెట్ సేవ్ లేవండి. నార్మల్ సేమ్ అయిపోయింది. ఇక్కడ నుండి సో ఆల్ క్లిప్స్ ని కంట్రోల్ ఏతో సెలెక్షన్ అనేది చేసుకోవాలి. కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది టాప్ లో. సో దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. కంట్రోల్ ఎం క్లిక్ చేస్తుంటే రెండర్ అవుతుంటుంది ఎక్స్పోర్ట్. సో లేదంటే స్టార్టింగ్ లో ఇక్కడ టాప్ లోనే ఉంది కదా, క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటైర్ సోర్స్ అనేది చూస్ అని చేసుకోవాలి. మనకు ఎంటైర్ క్లిప్ అనేది కావాలనుకున్నప్పుడు ఎంటైర్ సోర్స్ అండ్ వర్క్ ఏరియా కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు వర్క్ ఏరియా చూస్ చేసుకోండి. ఎంటైర్ సోర్స్ అంటే 34 సెకండ్స్ ఉంది. సో ఇక్కడ మీరు ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు కనిపిస్తుందా లేదా కంప్లీట్ వీడియో. సో ఇక్కడ ఎడిట్ లో చెక్ చేసుకోవాలి. కంప్లీట్ గా మనం ఎడిట్ చేసిన వీడియో. సో మీదైతే 1 మినిట్ వరకు వస్తుంది. సో హాఫ్ ప్రాజెక్ట్ వరకు చూపిస్తున్నాను కదా, 34 సెకండ్స్ ఉంది కదా. సో ఎక్స్పోర్ట్ లోకి వెళ్తే సో ఇక్కడ కూడా మీకు వర్క్ ఏరియా చూస్ చేసుకోండి.
లాస్ట్ కి ప్లే చేస్తుంటే 34 సెకండ్స్ అనేది విజిబుల్ అవ్వాలి. సో అప్పుడే మీరు పర్ఫెక్ట్ గా ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నారు. తర్వాత వేరే క్లిప్స్ ఏదైనా ఉన్నాయో లేదో జస్ట్ ఇక్కడ ర్యాండమ్ గా చెక్ చేసుకోండి. సో మిడిల్ లో గ్యాప్స్ ఏదైనా ఉందా లేదా అనేది ఇక్కడ ప్లే చేసుకొని కూడా మీరు ప్రివ్యూ అనేది చేసుకోవచ్చు ఫైనల్ అవుట్పుట్ ని. ఏదైనా గ్యాప్స్ అనేది బ్లాక్ కలర్స్ లో వస్తుంటాయి, గ్యాప్ ఉంటే మనకి బ్లాక్ కలర్ లో వస్తుంటది. సో వాటిని రిమూవ్ చేసుకొని తర్వాత రెండర్ చేసుకుని సరిపోతుంది. సో ఇలాంటి గ్యాప్స్ లేవు. అండ్ 34 సెకండ్స్ కి 34 సెకండ్స్ సేమ్ రెండర్ వచ్చింది. అండ్ రెండర్ చేసుకునేటప్పుడు సో మీకు ఫాస్ట్ గా రెండర్ అవ్వాలనుకుంటే డెస్క్టాప్ పైన రెండర్ అనేది చేసుకోండి. డెస్క్టాప్ పైన రీల్ ఎడిట్, క్లిక్ ఆన్ సేవ్. సో ఇక్కడ మ్యాక్స్ సోర్స్ దగ్గర హై బిట్ రేట్, సో మనకి హై రెజల్యూషన్ లో రెండర్ కావాలనుకుంటే సేమ్ సోర్స్ మనం తీసుకున్న సైజ్ నుండి హై బిట్ రేట్ అనేది యాడ్ చేసుకోండి. సో డిఫాల్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫార్మాట్ లో నార్మల్ వీడియో మనం ప్రతి దాంట్లో చూస్ అయ్యే అండ్ యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసుకునే వీడియో ప్రతిది వచ్చేసి H.260 ఫార్మాట్ లో ఉంటుంది. క్లిక్ ఆన్ H.260 ఉంటుంది. అండ్ MP3 ఓన్లీ ఆడియో అయితే MP3 అనేది చూస్ చేసుకుంటాం. అండ్ ఫొటోస్ ఫార్మాట్ లో JPG ఇమేజెస్ లాగా, సో మన కంప్లీట్ వీడియో మొత్తం ఇమేజెస్ సీక్వెన్స్ లో రావాలనుకుంటే JPG ఫార్మాట్. సో ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ అనేది ఉంది. సో ఇక్కడ మనం ఎక్కువ యూజింగ్ అనేది అయ్యేది H.260 అండ్ ఇమేజ్ అయితే JPG ఫార్మాట్ అండ్ మ్యూజిక్ అయితే MP3 ఫార్మాట్. సో ఇవే ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ డిఫరెంట్ మూవీస్ రిలేటెడ్ అండ్ జిఫ్ ఇమేజెస్ ని వీడియోస్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే అండ్ కొన్ని 3D రిలేటెడ్ ఉన్నాయి. సో మనకి ఎక్కువ యూజింగ్ అనేది అవ్వదు. సో ప్రతి ఫార్మాట్ ఉంది. సో ఇవే ఎక్కువ యూజ్ అవుతుంది H.260. సో ఇవన్నీ డిఫాల్ట్ గా ఉంటాయి ఆప్షన్స్. ఫర్దర్ గా ఇండెప్త్ గా చూద్దాం. సో ఆడియోని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్నా సో క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్, ఇవన్నీ టర్న్ ఆన్ లో ఉంటుంది. క్యాప్షన్ ని టర్న్ ఆఫ్ చేసుకోండి. సో మనకు తెలుగులో క్యాప్షన్స్ అనేది క్రియేట్ అనేది చేయాలి. సో ఇంగ్లీష్ వీడియో అండ్ హిందీ వీడియోస్ కూడా క్రియేట్ అనేది చేస్తుంటారు, కానీ తెలుగు వీడియోస్ ని అడోబ్ ప్రీమియర్ క్యాప్షన్స్ అనేది క్రియేట్ అనేది చేయట్లేదు యాక్యురేట్ గా. సో క్లిక్ ఆన్ రీడ్ అండ్ డెస్క్టాప్ చూస్ చేసుకోండి. హై బిట్ రేట్ H.260. సో క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్. ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అనేది అవుతుంటుంది. సో బేస్డ్ ఆన్ మన క్లిప్ ని యూజ్ చేసుకొని, సో ఇది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు. సో క్లిక్ ఆన్ ఓకే. సో మొత్తం కంప్లీట్ అయిపోతే మీకు ఎక్స్పోర్ట్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ ఉన్న ఫార్మాట్ అనేది సమ్ టైమ్స్ మీకు ఎక్స్పోర్ట్ అనేది అవ్వకపోతే నెక్స్ట్ ఫార్మాట్ లో H.260 నుండి ఇక్కడ AVI ఫార్మాట్ లో చూస్ చేసుకోవచ్చు. సో తర్వాత మళ్ళీ పిక్ ఫార్మాట్ అనేది ఉంటుంది. సో అది కూడా మనకు చూస్ అని చేసుకోవచ్చు ఫుల్ లెంత్ వీడియోస్కి అయితే. పిక్ టైం ఉంది కదా, క్లిక్ ఆన్ పిక్ టైం ఫార్మాట్. సో ఏదైనా ఫార్మాట్ మనకు వర్క్ అవ్వకపోతే చూస్ హై బిట్ రేట్ నుండి పిక్ టైం ఫార్మాట్. సేమ్ డెస్క్టాప్, క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్. సో ఫుల్ గా వీడియో కంప్లీట్ అవుతే మనకు సో ఈ ఆప్షన్స్ అనేది మీకు రిటర్న్ అనేది అవుతుంటుంది. సో కంప్లీట్ గా 1 minute వరకు డిజైన్ అనేది చేసుకొని ఎడిట్ అనేది చేయండి. ఇప్పుడు పిక్ టైంలో ఇంపోర్ట్ అనేది అయిపోయింది. సో H.264 లో అవ్వకపోతే పిక్ టైంలో ఎడిట్ అనేది చేసుకోండి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో అగైన్ ఇంపోర్ట్ అయిన తర్వాత సో మళ్ళీ H.260 ఫార్మాట్ కి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా ఓపెన్ అవుతుంటుంది డైరెక్ట్ గా. ఇంకొంచెం వీడియో ఉన్నది, పొద్దున్నుంచి ఎడిట్ చేసి అమ్మ H.264 ఫార్మాట్ లో సో ఏదైనా ఒక ఫార్మాట్ కి డౌన్లోడ్ అని చేసి సో ఈ వీడియో క్లిప్ ని షేర్ చేయండి. సో రీల్ వీడియో ఉంది కదా, ఈ క్లిప్ వీడియో పంపిస్తాను. సో దీనిపైన వర్క్ చేయండి. సో రేపటి క్లాస్ లో టెక్స్ట్ రిలేటెడ్, యానిమేషన్ రిలేటెడ్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.